హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. రీతు సంజనక్కని నామినేట్ చేస్తారు. సంజనక్కని నామినేట్ చేసి మీరు ఎలా అంటే మైండ్లెస్, సెన్స్లెస్, నువ్వు కెప్టెన్ కాలేవు, నీకు అంత మైండ్ లేదు, అది లేదు, ఇది లేదని సంజన గారు మాట్లాడతారంట. అస్సలు నచ్చదు ఇట్లా మాట్లాడితే. మొన్న కూడా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని అంటారు. ఎందుకు సారీ ఏమైనా ఇన్ని మాట్లాడతారంటే వచ్చిన వాళ్ళందరూ ఓకే నువ్వు రీతు దగ్గర ఉండకు, కళ్యాణ్ డెమాన్ రీతు దగ్గర ఉండకు అట్లా మాట్లాడుతుంటారు కదా. దానివల్ల ఆమెను అన్ని ఘోరంగా మాట్లాడుతుండ్రేమో అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నా ఒపీనియన్ అదైతే అది. కానీ ఏం చేసిందండి పాపం. రీతు చాలా మంచి అమ్మాయి. ఆమెకి ఏమనిపిస్తే అది ఉంటుంది. ఎంత నిజాయితీ అమ్మాయి. కానీ నిజాయితీని అంతా తీసేసి అరే ఇలా అలా అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సారీ. ఇంకొక విషయం, రీతు అని అట్లా అనుకుంటారు. యువర్ విష్, ఐ డోంట్ నో. కానీ ఒక సెన్స్లెస్, నువ్వు అందుకే కెప్టెన్ కాలేవు, అది ఇది అని మాట్లాడిందంట. మాట్లాడడం వల్ల ఆ రోజు ఆఫ్టర్ ఆల్ ఇంకా వాళ్ళు నామినేట్ చేశారు. సరే ఆమె తప్పని నేను ఆల్రెడీ ఆడ తప్పని చెప్పాను కదా. అంటే నాకు అనిపించింది కదా నువ్వు అందుకే కెప్టెన్ కాలేవు, నీకు అంత సెన్స్ లేదు, చిన్న బుర్రని అంత బుర్ర లేదు, అది లేదు ఇది లేదు అని మాట్లాడుతావు కదా రీతు అని ఏం మాట్లాడుతుంది. ఎవరు సంజనక్క మాట్లాడుతుంది. ఓకే బుర్ర లేదు, అది లేదు, నాకు అంత మైండ్ లేదు రా బాబు, నేను అంత ఆలోచించాను కామన్గా చెప్తాను. ఇప్పుడు నేనైనా అనలే అరే నేను అంత ఆలోచించాను రా బాబు, నాకు కొంచెం ఉంటుంది మీ అంత లేదన్నప్పుడు నేను అంత పెద్ద అనుకొని ఎవరు ఆలోచించొద్దని నా ఒపీనియన్. పాపం నాకు రీతుని చూస్తే చాలా బాధ అనిపించింది. అందరూ రీతు వద్దు వద్దు అనుకున్నప్పుడు రీతు ఏం కొత్తది నాకు అలా బాధ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.